సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఎంత ముద్దుగా అడిగిందో కదా. ఇంకేం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. తన అనవసరంగా మార్క్స్ ఏదేదో ఆలోచిస్తుంది. అర్జెంటుగా తన మూడ్ మార్చేయాలి. ఎలాగో బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, అలా కూల్ చేద్దాం. ఇదిగో పర్ఫెక్ట్ పార్ట్నర్గా నీ స్కోర్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? రోజంతా మెడలో వేసుకుని తిరగాల? నా మీద కౌంటర్లు వేసినా, నేను అన్న వాటికి నన్ను హేళన చేసిన మార్క్స్ కట్. ఏంటి ఒక్కదానికి 5 మార్కులా? అరిస్తే 5 మార్క్స్ కట్. అది అలా కామ్గా ఉండు. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. పక్క జరుగు. ఈ ఫ్రేమ్ బాగుంది. సో రోజు పొద్దున్న లేవగానే ఈ బోర్డుని చూడాలి. నా పర్ఫెక్ట్ పార్ట్నర్గా నువ్వెంత దూరంలో ఉన్నావో తెలుసుకోవాలి. చిన్నప్పుడు టీచర్ ఇచ్చిన మార్కులు ఇంత వాల్యూ ఇవ్వలేదు. ఇంకో 5 మార్క్స్ కట్ చేస్తా. నువ్వు ఉండవమ్మా, 35కి ఇంకా 10 ఉన్నాయి. నాకు అవన్నీ తెలీదు. 5 మార్క్స్ కట్ అంతే. సరే, జాగ్రత్త. ఫిఫ్టీ 45 40 35 ఇలా అయితే మార్కులు ఎప్పుడు వస్తాయి? అలా జరిగిందే. ఆఫ్ క్యాంపస్లో గరడ్ గ్రహం లాంటి వస్తాడనుకుంటే నైట్ జాగరణ చేసేవాడు వచ్చాడు. టూ మచ్ చేస్తున్నావే తేజు. పాపం తనకి నైట్ టైమ్స్ నిద్ర పట్టకపోయినా నీకోసం చూడు మార్నింగ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు. తన ఎఫర్ట్స్ అయినా నువ్వు గుర్తించాలి. నాకైతే తను మంచోళ్ళలాగే అనిపిస్తున్నాడు. వన్ సెకండ్, తను ఏం చేస్తున్నాడో చూస్తా. కానీ చూడే, తనతో మెమరీస్ పెంచుకుందామని బయటకు ప్లాన్ చేస్తే ఎలా అయింది. ఇప్పుడు డే అంతా వేస్ట్ అయిపోయింది. అయితే నైట్ టైం మెమరీస్కి ప్లాన్ చెయ్యి. సరేనే, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఇది ఈ టార్గెట్ ఏదో ఒకటి చేసి రీచ్ అవ్వాలి. అసలు ఆ సిచ్యువేషన్స్ ఎప్పుడు రావాలి, ఆ ఇంప్రెస్ ఎప్పుడు అవ్వాలి, నేను 100 ఎప్పుడు కొట్టాలి, నా పిల్లలు ఎప్పుడు. యాక్చువల్లీ నేను బాగా ఆలోచించాను.
నీ సైడ్ స్లీపింగ్ ఇష్యూస్ ఉన్నా నా కోసం దాన్ని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేసావు కాబట్టి నీ ఎఫర్ట్స్ నాకు నచ్చాయి. సో నేను కూడా ఈరోజు నైట్ అవుట్ చేసి నీ లైఫ్ స్టైల్కి అడాప్ట్ అవుతానేమో చూస్తా. అదే చేత్తో నాకు 10 మార్కులు పెంచితే బాగుంటుంది. ఈరోజు నైట్ కవర్ చేస్తావా? చూసావా నైట్ టైం ఈ టెర్రస్ ఎంత బాగుందో? ఈ టైంలో బయటికి వెళ్తే నైట్ లైఫ్ అద్దరిపోద్ది. తర్వాత ఎప్పుడైనా వెళ్దాంలే. ప్రజెంట్ నాకు నువ్వు రోజు నైట్ ఏం చేస్తావో నాకు అదే చేయాలనుంది. అసలు ఈ నైట్ టైమ్స్ నిద్ర పట్టని క్యాండిడేట్స్ అందరూ ఏం చేస్తారు? ఏం చేస్తావా? మై డియర్ నైట్ ఔల్స్, మనం రాత్రి మెలకువగా ఉండి ఏం చేస్తామా అని అడుగుతుంది. చూపిద్దామా? ఇప్పుడు మీరు తెలుసుకుంటారు రాత్రులు టైం వేస్ట్ చేయడం ఎలా. ముందుగా ఒక మెత్తడి సోఫానో లేదా మంచాన్నో సెట్ చేసుకొని అందులో కూర్చోండి. అంత పద్ధతిగా కూర్చోకూడదు. ఒక కాలు ఈస్ట్లో ఉంటే ఇంకొక కాలు నార్త్లో ఉండాలి. మొత్తం నాన్ సింక్లో మీకు ఇష్టం వచ్చిన పొజిషన్లో పడుకోవాలి. పక్కనే క్యాలరీస్ కొలెస్ట్రాల్ని పెంచే ఫుడ్స్ అయినా పర్లేదు, కానీ క్రేవింగ్స్ని తగ్గిస్తే చాలు అనుకొని ఇష్టం వచ్చినట్టు తినేయాలి. ఎదురుగా టీవీ ఆన్ చేయాలి, కానీ కళ్ళు మాత్రం ఫోన్ వైపే ఉండాలి. ఇకపోతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయాలి, ఓ 4 రీల్స్ స్క్రోల్ చేయాలి, అందులో ఏదో ఒక దానికి లైక్ కొట్టాలి. ఇంకంతే. అవి వస్తూనే ఉంటే నువ్వు చూస్తూనే ఉంటావు, అవి వస్తూనే ఉంటాయి నువ్వు చూస్తూనే ఉంటావు. అంతే, తెల్లారిపోద్ది. అంతేనా? అంతేనా? ఇంకేం కావాలి? సరే, రీల్స్ చూసి బోర్ కొడితే ఎక్కడో పాతుకుపోయిన ఒక ఫ్రెండ్స్ గ్రూప్ని తీయాలి, అందులో ఒకరిని గెలకాలి. ఇంకేముంది, వాళ్ళు ఉన్నంతసేపు నవ్వుకోవాలి. వాళ్ళు ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయాక వాళ్ళ లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగాలేదు. వాళ్ళకి లవర్ ఉంది, నాకు లేదు. వాళ్ళకి శాలరీ ఎక్కువ వస్తుంది, నాకు రావట్లేదు. ఇలా మైండ్ మటాష్ అయిపోయే విషయాలతో ముందు వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాలి. తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి క్రోమ్ ఓపెన్ చేసి మోటివేషనల్ వీడియోస్ చూడాలి. మోటివేషనల్ వీడియోస్. ఈ చిప్స్ బిస్కెట్స్ తినడం నా వల్ల కావట్లేదు. మ్యాగీ చేసుకుందామా? నీకు మ్యాగీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. అందుకేనా నీ బుక్కలు క్యూట్గా ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి అంటున్నా. నిజంగా తేజు, నీ బుగ్గలు చాలా బాగుంటాయి. తేజు, ఒక్కసారి, ఒకే ఒక్కసారి సరే అయితే నేను వెళ్ళి మ్యాగీ చేస్తాను, నువ్వు రీల్స్ చూస్తూ టైంపాస్ చేసుకో. నేను వెళ్ళొస్తా. నేను రీల్స్ బ్యాచ్ కాదు, మీమ్స్ బ్యాచ్. ఆగు, నువ్వు మ్యాగీ చేస్తుండు, నువ్వు రిలేట్ అయ్యేలా కొన్ని మీమ్స్ ఎత్తికి పెడతా. ఓకే.
నేనేం చేయలేదు. నువ్వే నా మీద పడ్డావు, ఆ తర్వాత నిద్రపోయావు. నేను కూడా పడుకున్నట్టున్నా. నువ్వు మళ్ళీ మాకు జోలికి మాత్రం వెళ్ళకు, నీకు దండం పెడతా. నేనేం అనుకోలేదు హర్ష. సరే, నేను నా రూమ్లో పడుకుంటా. గుడ్ నైట్. తేజు, నాకు చాలా అంటే చాలా మంత్స్ తర్వాత నైట్ టైం నిద్ర పట్టింది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైతే చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఏమికి పొద్దున్న? అంత ఎక్కువ ఆనందపడిపోకు. అవి జస్ట్ నిన్న నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకుండా సక్రమంగా ఉన్నందుకు. అలాగే నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని కొన్ని మంచి మెమరీస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా చాలా డేస్ చాలా నైట్స్ ఉన్నాయి. సో మార్క్స్ ఎలాగైనా తగ్గొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 60 అనేది 100 కంటే 35కి దగ్గరగా ఉంది. ఓటీపీ. ఓటీపీయా? ఓటీపీ అంటే ఓవర్ థింకింగ్ పర్సన్ అనే కదా. అంటే నువ్వు కూడా నన్ను అందరిలాగానే ఏడిపిస్తున్నావు కదా. ఆగు మార్క్స్ కట్. నువ్వు ఫస్ట్ ఈ ఓవర్ థింకింగ్ ఆపేయాలి. ఓటీపీ అంటే ఓవర్ థింకింగ్ పర్సన్ కాదు, ఒసే తింగర్ పిల్ల అని. తింగర్ పిల్లనా? సారీ 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 ఒసే తుంటర్ పిల్ల. ఓకే, అమ్మా చిన్నప్పుడు మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. నాకు ఈ మార్కులు కావాలి ఎప్పుడు తప్పుద్దు. కొడదాం దీన్ని. తేజు, వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్. ఏం దాచింది? దాస్తే దాచింది, కానీ నేనొస్తే ఎందుకు కంగారు పడింది? అసలు ఏంటది? ఎవరైనా స్పెషల్ వన్ ఇచ్చారా, లేదా ఎవరైనా స్పెషల్ వన్కి తినిద్దాం అనుకుంటుందా? అయినా నేను తేజులాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నానేంటి? పోనీ కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే? వద్దు, అలా ఓపెన్ చూస్తే బాగోదేమో. శృతిని అడుగుదామా? హలో శృతి, ఇప్పుడు నువ్వు తేజస్విని ఫ్రెండ్స్ కదా,
అంటే నువ్వు నేను కూడా ఫ్రెండ్సే కదా. అవును. అయితే నిన్ను ఒకటి అడగచ్చా? మళ్ళీ నువ్వు తేజుని అడగకూడదు. ఓకే. అయితే తేజు కబోర్డ్లో అది ఓ, ఆ వాచ్ చూసావా? మా తేజు అందరిలా కాదు. ఇప్పుడు మనం స్కూల్లో కానీ కాలేజ్లో కానీ పాకెట్ మనీ ఇస్తే ఏం చేసేవాళ్ళం? చాక్లెట్స్ తినడమో ఐస్ క్రీమ్ కొనుక్కోవడమో చేసేవాళ్ళం కదా. కానీ తేజు ఆ మనీ దాచుకునేది. మనీ వేస్ట్ అని స్కూల్లో ట్రిప్స్కి కానీ కాలేజ్లో పార్టీస్కి కానీ వచ్చేది కాదు. అలా దాచుకున్న మనీతో తనకు నచ్చిన వాచ్ కొనుక్కుంది. అది ఫ్యూచర్లో తనకు వచ్చే పర్ఫెక్ట్ పార్ట్నర్కి ఇద్దామని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ తేజు, హౌ వాజ్ యువర్ డే? యా గుడ్. ఏ ఇవన్నీ నేను చేసేదాన్ని కదా. పర్లేదు, నాకు చేయాలనిపించింది చేసేసా. నువ్వు ఫ్రెష్ అయ్యి రాపో, కలిసి తిందాం. మ్, హర్ష చాలా బాగుంది. నిన్న నువ్వు ఇంకా బాగా చేసావు. ఐ కుడెంట్ రీచ్ దట్ లెవెల్. బట్ యు అప్గ్రేడెడ్ యువర్ లెవెల్. హర్ష, నాకు ఈరోజు హైక్ ఇచ్చారు. సో మన పెళ్లి చూపుల్లో మా అమ్మగారు మీ అమ్మగారితో చెప్పారంట మా అమ్మాయి ఎవ్రీ మంత్ 40K ఇస్తుందని. సో నవ్ ఇట్ విల్ బి 50. హైక్ వస్తే గుడ్ న్యూసే కదా. మనం పార్టీ చేసుకోవాలి, అంతేగాని అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలి ఆ లెక్కలనే నాకెందుకు. అసలు పెళ్ళయ్యాక నీ శాలరీ నాకు ఇచ్చేదేంటి? అంటే జనరల్గా అందరూ అలానే అడుగుతారు కదా. ఓహో అవునా? అయితే ఫ్యూచర్లో నా శాలరీ నువ్వే తీసుకో. జోకా? మరి లేకపోతే ఏంటి? మా అమ్మ వాళ్ళు ఏం మాట్లాడారో నాకు తెలీదు, కానీ నాకైతే అసలు నచ్చలేదు. టాలెంట్ నీది, కష్టం నీది, అలాంటప్పుడు శాలరీ కూడా నీదే అయి ఉండాలి కదా. నాకేమైనా అవసరమైతే నేను అడుగుతా కదా, అంతేగాని నీ అకౌంట్లో పడగానే నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయంటే ఏం బాగుంటుంది? అవన్నీ నాకు సెట్ అవ్వవు. మరి హౌస్ హోల్డ్ ఖర్చులు? నీ దగ్గర ఉంటే నువ్వు చేస్తావు, నా దగ్గర ఉంటే నేను చేస్తా, అంతే. అలా ప్రతిదానికి లెక్కలేసుకుంటూ కూర్చుంటావా ఏంటి? ఇప్పుడు నీ శాలరీ మొత్తం నేను తీసుకొని ఖర్చు పెట్టుకుంటే ఎలా ఉంటుంది తెలుసా? మనం వెళ్ళే షాపింగ్లకి, ఖర్చులకి, సినిమాలకి నీ కాంట్రిబ్యూషన్ ఏవీ లేకుండా నేనే అన్నీ ఖర్చు పెట్టి బిల్డప్ ఇస్తున్నట్టు ఉంటుంది. ఏం బాగుంటుంది చెప్పు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బయటికి వేరే పని మీద వెళ్ళావు, అక్కడ నీకో టీషర్ట్ నచ్చింది. అరే ఈ టీషర్ట్ హర్షగాడికి బాగుంటుంది అనిపించింది. అది నువ్వు కొనేసి నాకు సర్ప్రైజ్ లాగా తీసుకురావాలి, కానీ నాకు ఫోన్ చేసి కావాలా వద్దా అని అడుగుతూ కూర్చుంటావా? అదొకటే కాదు, రేపొద్దున మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా డబ్బులు అవసరమే అనుకో, నీ శాలరీని నువ్వే నన్ను ఇబ్బంది పడుతూ అడగడం ఎంతవరకు కరెక్టు? ప్రశాంతంగా ఉండకుండా ఈ లెక్కలన్నీ వేసుకుంటూ కూర్చుంటే ఎలా? హర్ష, ఇంతకీ నీ బాక్స్ క్రికెట్ బిజినెస్ ఎలా ఉంది? యా బాగానే నడుస్తుంది. ఎక్కువ అరుణ్ గారు చూసుకుంటున్నాడు. అంటే ఎలాగో ఈక్వల్ అమౌంటే వస్తుందన్నావు కదా, ఒకవేళ ఇదే బాగుంటే ఇదే కంటిన్యూ చేయి. మళ్ళీ కొత్త జాబ్ చూసుకోవాలన్నా ప్రెషర్ ఏం తీసుకోనక్కర్లే. ఓకే.
చెప్పరా. రే ఈరోజు బుకింగ్స్ ఎన్ని అయ్యారా? 2. రే నేను ఇప్పుడు ఈవినింగ్ సంగతి అడగట్లేదా, రోజంతా ఎన్ని అయ్యాయి? డే అంతా కలిపితేనే 2. అయినా అందరూ పెడుతున్నారని మనము లోన్ తీసుకుని పెట్టేశాం, కానీ నాకెందుకు ఇది వర్కౌట్ అయ్యి బిజినెస్లా అనిపించట్లేదురా. చెప్పు చెప్పు తగ్గుతున్నా కొడక. అప్పుడు ఏమన్నావురా? అర్జెంట్గా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. మంచి బిజినెస్ ఐడియా వస్తే బాగుండు. ఒరే, ఎవరికి రాని ఐడియా ఒకటి నా దగ్గర ఉంది. ఏంట్రా అది? బాక్స్ క్రికెట్ అని ఈ మధ్య కుర్రోళ్ళు తెగరెచ్చిపోయాడేస్తున్నారు. అంత కన్సిస్టెన్సీ ఉండదేమోరా. నీకు తెలియదు అనుకుంటా. వైభవ్ సూర్యవంశీ అని 15 ఏళ్ళ కుర్రాడు ఎగిరెగిరి కూడా వేస్తున్నాడు. ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నా మాటిను, పక్కా ప్రాఫిట్స్ వస్తాయి. ఆ. ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి కదరా. నాకేం తెలుసు, అందరికీ మనకు వచ్చిన ఐడియా వస్తుందని. ఈ మధ్య సిటీలో ప్లేయర్స్ కంట ప్లే గ్రౌండ్స్ ఎక్కువైపోయినాయి. సర్లే, ఆ సలీం బాయ్కి కాస్త కనబడకుండా తిరుగు. అసలే లోన్ కట్టే టైం వచ్చింది. ఎంతలా ఎస్కేప్ అయినా నీ అంత ఎస్కేప్ అవ్వడం మాకు రాదులేరా బాబు. 5 లోన్ యాప్లో 3 అప్పుల దగ్గర నుంచి బాగానే ఎస్కేప్ అయి తిరుగుతున్నారా. ఇంకానే ఏదో ఒక రోజు దొరుకుతావు, చెక్కేస్తారు. రే నాకేం అవుద్దిరా, నేను ఫోన్ నెంబర్లు మార్చేశాగా. కానీ ఫోన్ మార్చలేదు కదా. ఈ మధ్య ఫోన్ ట్రేస్ చేసి ఎక్కడుంటే అక్కడికి వచ్చి పట్టుకుంటున్నారంట. జాగ్రత్త మరి. అంత సీన్ లేదులే కానీ నేను మళ్ళీ మాట్లాడతాను. సరే బాయ్. ఏం మేడం, లోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేయరేంటి? ఎవరు మీరు? లోన్ రికవరీ ఏజెంట్. మేమెవరం లోన్ తీసుకోలేదే. మీరు కాదు. ఏదో ఒక రోజు దొరుకుతావు, చెక్కేస్తారు. చెక్కేస్తారు. మీరు కాదు. నాకు గన్నిస్తారా? గన్నిస్తారా? చెక్కేస్తారు. చెక్కేస్తారు. నాకు గన్నిస్తారా? అయిపోయి